ఇక్కడ లోకల్ వరకు ఇది ఓకే అండి. మీరు ఢిల్లీ వెళ్ళిపోతారు, ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత పార్లమెంట్లో కూర్చుంటారు. పార్లమెంట్లో కూర్చున్న తర్వాత మీ వాయిస్ వినిపించాలి, మీ ప్రజల వాయిస్ వినిపించాలి. దానికి ఎట్లా మాట్లాడతామని నేర్చుకోవాలి కదా. ఏదైనా 1-2 months ప్రాబ్లం అయితే తర్వాత ఫస్ట్ నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడు అసలు మాట్లాడికి రాకుండే అలవాటు అయింది కదా కొంచెం కొంచెం. లేదు బాగా మాట్లాడుతున్నారు మీరు. లోకల్ బాడీస్లో ఇంకా స్టార్టింగ్ అసలు రాకుండే, ఇంకా అక్కడ పోయినాక కూడా 1-2 months ప్రాబ్లం అవుతుంది, తర్వాత నేర్చుకుంటాం. లేదు అందరు ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే కదండి. అవును. ఇంతకుముందు ఇప్పుడు రాబోయే ముందు మీరు చేవెళ్ళలో మీరు ప్రసంగించిన వీడియో చూస్తూ ఉన్నాను నేను. చూస్తూ ఉన్నా ఇంటికి వెళ్ళి రచ్చగలవాలి, మనం ఇది రేవంత్ రెడ్డి గారికి బహుమానంగా ఇవ్వాలి అని చెప్తున్నారు. ఫస్ట్ మీటింగ్ కదండి, కొంచెం భయం అయింది. చక్కగా మాట్లాడారు. ఆడ అంత పెద్ద మీటింగ్లో ఎప్పుడు మమ్మల్ని మాట్లాడలేదు. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాట్లాడినాం, వైఎస్ ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడినాం. ఈ 10 years టర్మ్లో కేసీఆర్ పీరియడ్ ఒక్కసారి స్టేజ్ మీదకి రానియలేరు మమ్మల్ని, జెడ్పీ చైర్పర్సన్స్ని. ఎప్పుడు ఎమ్మెల్యేస్కి మినిస్టర్స్కి ఇంపార్టెన్స్, మమ్మల్ని ఒకరు కూడా మాట్లాడలేరు. ఇంకా మేము ఎప్పుడు మాట్లాడతామండి స్టేజ్ల మీద, పెద్ద పెద్ద స్టేజ్ల మీద ఎక్స్పోజర్ లేకుండా చేశారు మొత్తం. ఇంకా సరే మాకు అదృష్టం ఏంటంటే స్టేజ్ మీద మాట్లాడియడం. ఇప్పుడు మారటం అన్నది మీ లెక్కలో, మీ భాషలో చూస్తే సరైన నిర్ణయం లాగా అనిపిస్తుంది. సరైన నిర్ణయమేనా? 100% సరైన నిర్ణయం. ప్రజల కోసం ఫైటింగ్ చేసి ప్రశ్నించే గొంతు ఉంది కాబట్టి అట్లా ఉండాలండి. ఎవరో ఒకరు ఉంటేనే సాల్వ్ అయిపోతాయి. చేయండి మేడం, గెలవండి. మీరు చెప్పినట్టు అభివృద్ధి చేయండి. మల్కాజ్గిరి ప్రజల్ని సునీత మేడమే చేయగలిగారు ఈ పనులు అని చెప్పేసి విధంగా మీరు కష్టపడాలి. చేస్తాండి తప్పకుండా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను ఏ పార్టీ అనకుండా అందరికీ ఫండ్ కూడా ఇచ్చి వచ్చిన వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం వల్ల వాళ్ళు ఇప్పుడు వచ్చి అప్పుడు మాకు ఇంత ఫండ్ ఇచ్చిర్రు, ఇంత డెవలప్ చేసిర్రు, అది అంటే హ్యాపీ అనిపిస్తుంది. మా మదర్ అంటుండే కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియదు అంటుండే. అది ప్రైవేట్ అండి అప్పుడు అంటుండే. ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా ఇక తెలిసి చెప్పుకోవాల్సి వస్తున్న పరిస్థితి అయిపోయింది. అంటే మంచితనం అంటే ఏంటంటే 90% చేయాలండి, 10% చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే ఎడ తెలుస్తుంది? అసలు మేము చెప్పుకోమండి, చెప్పుకోకపోయినా ఇట్లుంది. ఆయన కూడా ఏం చెప్పారు, ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు. ఇది చేసినాం అది చేసినాం సోషల్ మీడియాలో కొంతమంది కొంత వేసి వాట్సాప్లలో వేయించుకుంటారు. మేము 3 colleges ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండే, చాలా మందికి ఫ్రీ సీట్లు ఇచ్చిండు ఆయన, నేను కూడా కొన్ని ఇచ్చినాము. ఇంకా అట్లా మేము ఫ్రీ సీట్లు ఇచ్చడం వల్ల ప్రిన్సిపల్స్ ఊరికే ఏంది సార్ ఫ్రీ సీట్స్ ఎందుకు ఇస్తుంటారు, వాళ్ళు కూడా విసుక్కుంటారు కదా. మీరు విద్యకు తోడ్పడుతున్నానని చెప్పండి. కట్టలేరు కదా అంటుండే. మొత్తం ఫ్రీ సీట్లు చాలా వరకు. అది మీకు ఇప్పుడు ఓట్ల రూపంలో తెచ్చిపెట్టుద్ది. మనం చేసిన మంచి పని 10 రెట్లు అట్లా. సరేలే, మాకు ఇంకా అట్లేం లేదు, దానికోసం ఫీల్ లేదు, కానీ చెప్తున్నామండి మేము. ఆయన కూడా బాగా హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి ఇంకా ప్రజలలో ఉన్నారు, ప్రజల మనిషి. మహేందర్ రెడ్డి గారు వచ్చేసేసి వెళ్ళిపోదాం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి అన్నారా, లేకపోతే మీతో చర్చించి కాదు ఎట్లా వెళ్తే బాగుంటుందా ఏంటి అని చెప్పేసి కొంత దాని మీద సంభాషణ జరిగిందా? జరిగిందండి. అందరం ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకున్నారు. ప్రజలు అడుగుతున్నారు కాబట్టి పోదాంలే అని. ఆయన కూడా బాగా ఇబ్బంది పెట్టిండ్రు, జాయిన్ కావాలి. ఆయన ఇబ్బంది పెట్టారు జాయిన్ అవ్వాలి అందరు ప్రజలు. నన్ను కూడా, మిమ్మల్ని కూడా ప్రజలు ఇబ్బంది పెట్టారు. మీరు మహేందర్ రెడ్డి గారికి చెప్పారా పార్టీలోకి వెళ్దామని? మహేందర్ రెడ్డి గారు మీతో అన్నారా? నేను కూడా చెప్పినండి, ఎక్కువ ప్రెషర్ చేసిన నేను కూడా. ఆయన కూడా పోదాంలే అని అన్నాడు. ఇంకా పిల్లలు కూడా సరే అందరు అడుగుతుండ్రు కదా వెళ్ళండి అని వాళ్ళు కూడా చెప్పి. కుటుంబ నిర్ణయం అంతే. కుటుంబ నిర్ణయం కూడా కాదండి, కార్యకర్తల నిర్ణయం, కుటుంబ నిర్ణయం. కార్యకర్తల నిర్ణయాన్ని కుటుంబ నిర్ణయంగా మార్చుకొని పార్టీలోకి మారడం జరిగింది. అంతే. ఇంకేమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి మేడం, మీ నియోజకవర్గ ప్రజలకు. మల్కాజ్గిరి అయితే చాలా బాగా చేయాలండి, ఆయనకు చేస్తారని నమ్ముతున్నాము. ఎందుకంటే సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి తప్పకుండా మంచి కంటోన్మెంట్ చాలా కంటోన్మెంట్ ఏరియాలో అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పటికి ఇంటర్నల్ సీసీ రోడ్స్ వేయలేరంట. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఇంటర్నల్ సీసీ రోడ్స్ వేద్దామంటే కానీ పని చేయనీయలేరు గవర్నమెంట్, గత ఆఫీసర్స్ కూడా సహకరించలేరు అన్నారు. కాబట్టి అప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉంది కదా కంటోన్మెంట్ ఏరియా, కాబట్టి పనులు కాలేవు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే సీఎం కాబట్టి ఆ ఏరియాకు సంబంధించిన ఎంపీ ఉండే కాబట్టి తప్పకుండా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కంటోన్మెంట్ మీద పెడుతున్నారు.
ఈ 7 నియోజకవర్గాల కంటైన్మెంట్ ఒకటి కాబట్టి మీరు దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు ఒకసారి ఎంపీ అయితే. అతను సీఎం గారు కూడా అన్నారు మంచి డెవలప్ చేద్దామని. కాబట్టి ఇంకా మీరు ఫీల్డ్లోకి పోయినప్పుడు మీరు చూసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? చాలా ఉన్నాయండి. ఇంటర్నల్ సీసీ రోడ్స్, ట్రైన్స్ లేవు. విలేజ్లో నేను మా విలేజ్లోనే అనుకుంటుండే, రూరల్ ఏరియాస్లోనే అనుకున్నా, కానీ అట్లా కాదు, ఇక్కడ కూడా అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ట్రైన్స్ లేవు, వాటర్ లేవు, ఇంకా సీసీ రోడ్ అంటే తెలియదు కాలనీస్ ఉన్నాయంట. మళ్ళీ స్కూల్స్ కూడా, గవర్నమెంట్ స్కూల్స్ కూడా కరెక్ట్ లేవు, అంత ఫెసిలిటీస్ అని అన్ని ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా డీటెయిల్గా అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని చెప్పిండ్రు వాళ్ళు, కంటోన్మెంట్ వాళ్ళు. కానీ తెలుసుకొని నేను కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను. ఒక విజ్ఞప్తి చెప్పండి మీ ఓటర్లకి. ఓకే ఓకే చెప్పండి. ఓటర్లకి పర్లేదు, మళ్ళీ చెప్పండి. మల్కాజిగిరి ప్రజలకి కోరేందంటే, మీరు నన్ను గెలిపించే అవకాశం ఇస్తే తప్పకుండా నేను మీకు అందుబాటులో ఉండి ప్రజలకి ఏ సమస్యలున్నా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా సాల్వ్ చేసే బాధ్యత నాది. మీరు అత్యంత మెజారిటీ ఇచ్చి నాకు ఓటేస్తే తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా. ఇప్పుడు మాత్రం ఓటేయకపోతే మళ్ళీ 10 years బాగా అయిపోతారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి, గతంలో ఎంపీ కాన్స్టిట్యున్సీ రేవంత్ రెడ్డి గారిది పార్లమెంట్ ఏరియా కాబట్టి ఆయన అత్యంత ఫండ్ ఇచ్చి డెవలప్ చేయబోతారు. కాబట్టి ఈ అవకాశం మీరు వదులుకోదు. మీ ఫ్యూచర్ జనరేషన్ కోసమన్నా మీరు ఆలోచించి కాంగ్రెస్ గుర్తి కోటేసి తప్పకుండా నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నమస్తే మేడం.